అయితే డ్రింకింగ్, స్మోకింగ్ కంటే ఈ మొబైల్ అడిక్షన్ అనేది పెద్ద వ్యసనం అయిపోయింది. 200%. ఎలా బయటకు రావాలి? అందుకే కదా అడిక్షన్ అనే పదం తీసుకొచ్చారు. లేకుంటే ఎందుకు డ్రింకింగ్ అడిక్షన్ అని పెడతారు, లేకుంటే డ్రగ్స్ కూడా అడిక్షన్ అని పెడతారు. మొబైల్కి ఎందుకు అడిక్షన్ పెట్టారు? బికాస్ అవన్నీ తెలిసి ఆరోగ్యాన్ని ఎఫెక్ట్ చేస్తుంటే, ఇది తెలియకుండా మానసిక స్థితితో పాటు రిలేషన్షిప్స్ అన్నీ ఎఫెక్ట్ చేసేది ఈ ఫోన్. అంతకుముందు రోజుల్లో వాష్రూమ్కి వెళ్ళేదో న్యూస్ పేపర్స్ తీసుకెళ్లేవాళ్ళు. ఇప్పుడు అసలు ఆ అద్భుతమైన దరిద్రపు కల్చర్ ఎక్కడి నుంచి వచ్చిందో నాకు తెలియదు. కానీ సీరియస్లీ ఇదైతే వర్స్ట్ థింగ్. ఒక్కొక్కడు తెలియకుండా వీళ్ళందరికీ ఎవరికి ఇప్పుడు అర్థం కావట్లా. నేను సైకాలజిస్ట్, నేనేమి గ్యాస్ట్రోఎంటాలజిస్ట్నో లేకుంటే గైనకాలజిస్ట్నో కాదు, కానీ సైకలాజికల్గా చెప్తున్నా. ఫస్ట్ థింగ్, ఎవరైతే ఫోన్స్ వాష్రూమ్లోకి తీసుకెళ్తున్నారో అదే ఫోన్ని మళ్ళీ పట్టుకొని, అవును ఆ ఫోన్ మామూలుగా నాకు తెలియక అడుగుతాను, మేము ఏమనుకోకండి, అదే వాష్రూమ్లో కూర్చొని బిర్యానీ తింటారా? అసలు ఊహించుకునే దానికి వాళ్ళందరి కింద ఒక్కొక్కడు ట్రోల్ వేసుకుంటూ వెళ్తారు. క్షమించండి, ఎందుకు ఈ మాట అంటున్నానంటే, మీరు ఫోన్ని తీసుకెళ్ళి మళ్ళీ అదే జెమ్స్తో బయటికి వచ్చి మీరు తిరిగే చోట తినే చోట అదే వాడుతూ అలా చేస్తూ ఉన్నప్పుడు ఫస్ట్ ప్రాబ్లం ఇంకోటితే. రెండోది, వాష్రూమ్లో ఉన్నప్పుడు మన బాడీలో స్క్రీషన్ అంటే మామూలుగా ఏదన్నా రిలీజ్ అవ్వాలి అంటే అది ఖచ్చితంగా బ్రెయిన్ దాని ఫంక్షనాలిటీ కనెక్ట్ అయి ఉండాలి. మనం ఏం చేస్తున్నాం, మన ఫంక్షనాలిటీ తీసుకెళ్ళి ఫోన్ మీద పెట్టి ప్రాపర్ బాడీ ఫంక్షన్ మీద మనం ఫోకస్ పెట్టకపోతే డెఫినెట్గా త్వరలో వచ్చే జబ్బు పేరే కాన్స్టిపేసీ. ఈరోజు చాలామందికి భగవంతుని అనుగ్రహం, ఇంతకుముందు 5 minutesలో వాష్రూమ్ కంప్లీట్ చేసేది కాస్త ఇప్పుడు ½ an hour కూర్చొని ఎందుకు నాశనం చేసుకుంటున్నారంటే జీవితాల్ని, రీజన్ ఇదే. సో నో ఫోన్ టు టాయిలెట్ ఆల్సో. ఇది కనుక మీరు యాజ్ అ పేరెంట్స్గా మీరు అప్లై చేయలేదంటే దట్ ఈస్ ద బిగ్గెస్ట్ థ్రెట్ ఫర్ ద నెక్స్ట్ జనరేషన్.